సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా గుంటూరు కారం. వీళ్ల మొదటి 2 సినిమాలు అతడు కలేజా థియేటర్స్లో ఆశించిన స్థాయిలో సందడి చేయలేదు. దాంతో ఈసారి ఆ లోటు లేకుండా ఫుల్ మాస్ ఎంటర్టైనర్గా గుంటూరు కారంని త్రివిక్రమ్ రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను నైజాంలో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. సంక్రాంతి బరిలో అన్ని చిత్రాల కంటే కలెక్షన్స్లో గుంటూరు కారం అగ్రస్థానంలో ఉండేలా దిల్ రాజు ప్లాన్ చేశారట. జనవరి 12న తెలంగాణలోని దాదాపుగా అన్ని సింగిల్ థియేటర్స్ని దిల్ రాజు గారు ఆక్యుపై చేశారని సమాచారం. అదే తేదీ వస్తున్న మరో సినిమా హనుమాన్కు, మేరీ క్రిస్మస్కు కేవలం వేళ్లమీద లెక్కించే సింగిల్ స్క్రీన్స్ దక్కబోతున్నాయని తెలుస్తోంది. గుంటూరు కారం వెనకే సైంధవ్, ఈగల్ సినిమాలు రాబోతున్నాయి. ఆ తర్వాత నాగార్జున నాసామిరంగా వస్తోంది. సో ఈ సినిమాలన్నిటికీ గుంటూరు కారం కంటే తక్కువ థియేటర్లే దక్కుతున్నాయి. ఆ రకంగా ఇవేవి ఓపెనింగ్స్ విషయంలో మహేష్ బాబు మూవీతో పోటీ పడలేవు. తెలంగాణలో రాత్రి 1 గంటకు, ఆంధ్రాలో తెల్లవారుజామున 4 గంటలకి స్పెషల్ షోను అయితే వేయబోతున్నారని సమాచారం. సలార్కు పెంచినట్టే గుంటూరు కారం క్యూ టికెట్ రేట్లు పెంచమని 2 ప్రభుత్వాలను నిర్మాతలు కోరబోతున్నారట. ఇదిలా ఉంటే ఇటీవల మహేష్ ఫ్యాన్స్తో నిర్మాత నాగవంశీ సోషల్ మీడియా ద్వారా వివరాలు అందిస్తూ మూవీ చివరి 45 నిమిషాలు అద్దిరిపోతుందని అన్నాడట. మొత్తం మీద గుంటూరు కారం ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ బరిలో హల్చల్ చేయడం ఖాయమనిపిస్తోంది.